ఇవే ఆటంకాలు. ఈర్ష, ద్వేష, రాగ, మోహ ఇవే. అవన్నీ కోరికలు అనమాట అవన్నీ. ఇంక చీకటి లేకపోతే ఇది ఎప్పుడైతే మనకు తెలిసిందో ఈ మొత్తం ఈ బీజంతో సహా ఈ కుప్పకూలిపోతాయి అనమాట. కాలిపోతుంది అనుకోండి అది. మనం చేయవలసిందంతా ఏంటి? ఈ చీకటిని కల్పించే ఆటంకాలను మాత్రం తీసివేసుకోవటం. మీ చూపుతోటే జరుగుతుంది అది. ఇది ఎలాంటిదంటే మన అంతర్గతంగా మనం ఏమనుకుంటున్నామో అనే దాని మీద ఆధారపడి జరుగుతుంది అనమాట. చూసారా? ఎప్పుడైతే మనం ఈ వెలుగును చూడటం కోసమే వాటిని తీసివేస్తూ ఉంటే ఇంక ఏమీ తీసివేసినట్లే. చూసారా? ఇక్కడ ఈ వెలుగు కోసమే నేను దీన్ని తీసేస్తున్నానని కూడా మీకు అక్కర్లేదు. ఆ యోచన కూడా అక్కర్లేదన్నమాట. నాకు ఇది ఉండకూడదు, ఈ కోరిక ఉండకూడదు అనేది ఇంక మీకు లేదు. మీ తెలివి అలా పనిచేయాలన్నమాట. ఈ వెలుగును చూడటం కోసమే ఒకవేళ మీరు వాటిని తీసివేస్తుంటే ఇంకప్పుడు ఏమీ తీసివేయనట్లే అనమాట. ఇది చాలా ఇంకా మీరు ఎంతో సున్నితత్వం ఉంటే తప్ప ఇప్పుడు మనం చెప్పుకునే మాటలకి మీకు ఒక అర్థం ఒక క్లారిటీ రాదేమో అనిపిస్తుంది నాకనమాట. మీకు అర్థమవుతుందా? ఈ చీకటిని కల్పించే ఆటంకాలను మనం ఇక్కడ తీసివేయటం అని మీకు తెలిసినప్పుడు, నేను వెలుగు కోసమే దీన్ని తీసివేస్తున్నాననే ఒక థాట్ వచ్చిందనుకోండి, అప్పుడు అవి అక్కడే ఉంటాయి. అప్పుడు వాటిని మరణింప చేసుకున్నట్లు కాదు. అందుకే దానికి ఏ పేరు పెట్టకుండా చూస్తూనే అలా ఉన్నప్పుడు అది కొంతసేపటికి వికసించి ఆ రేకులని పూరేకులు రాలినట్టు రాలిపోతాయి అన్నమాట. చూశారు? ఇంకా ఆయన ఇలా చెప్తున్నాడు, ఒకవేళ మీరు ఈ చీకటి బదులు వెలుగు అనే ఆ మాటను మాత్రమే మీరు ఇముడ్చుతున్నట్లయితే, చీకటికి బదులు వెలుగు అనే మాటనే తీసుకున్నారనుకోండి, ఈ చీకటికి అవతలగా చూడటం కూడా చీకటి నుండి పారిపోవటం అవుతుందన్నమాట. ఎంత ఎలా చెప్తున్నాడో చూసారా? అంటే మీకు ఎంత సున్నితత్వం, ఎంత సావధానత ఉంటే ఇలా జరిగేదాన్ని మీరు చూడగలుగుతారు. అందుకే మనం పట్టించుకోవాల్సింది మనం నడుపుతున్నదే ఏదనేది కాదు. మన ఏది ఇలా నడిపిస్తుంది, ఏది ఇలా చేస్తుంది అనేది కాదు. అదంతా గందరగోళమే మళ్ళీ. అందుకే మనకి చర్చలు కావాలి. పరస్పర ముఖాముఖి మనం చెప్పుకున్నప్పుడు, మాట్లాడుకున్నప్పుడు ఇది ఇంకా మీకు ఒక క్లారిటీ వస్తుందన్నమాట. మనం అనుకుంటాం కదా, మనం పట్టించుకోవాల్సింది మనం నడుపుతుంది ఏదనేది కాదు ఇక్కడ. ఈ ఈ స్థితిలో మనం ఉన్నప్పుడు, ఇప్పుడు మనం అనుకునే ఈ స్థితిలో మనం ఉన్నప్పుడు, ఇవన్నీ కుప్పకూలిపోయినప్పుడు మీ మనసు ఎలా ఉంటుంది? ఖాళీగా ఉంటుంది కదా. అది కూడా ఒక రకంగా దానికి ఇబ్బంది అవుతుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ఏంటి నేను ఇలా క్షీణించిపోతున్నాను అనుకుంటుంది అనమాట. అక్కడ అది కూడా అడ్డమే కదా మరి. అందుకని దాన్ని కూడా మీరు ఇప్పుడు మనం చెప్పుకున్నాము కాబట్టి విని ఉన్నారు కాబట్టి మీరు అలాంటిది ఏదైనా జరిగితే అక్కడ ఇంకా జరిగే అవకాశం ఉండదు అని నేను అనుకుంటాను. అంటే ఆ మూఢత్వం పోతుందన్నమాట. మనం పట్టించుకోవాల్సింది మనం నడుపుతున్నది అది ఏది అనేది కాదు. అది కూడా మళ్ళీ ఇంకో గందరగోళం అవుతుందన్నమాట. అటువంటి కష్టతరమైంది, అటువంటి పోరాటం లేదా అటువంటి వైరం మన ఈ బ్రతుకుల్లో కూడా ఒక ముడతలు పడిపోతుందన్నమాట. అన్ని ఈ ముడతలు ఉన్నదెందుకు చూసారా? ఇవేవీ లేకుండా అప్పుడక్కడ వెలిగే ఉంటుందన్నమాట. అప్పుడు దాన్ని మనం వెతకనక్కర్లేదు. అందుకే దాన్ని స్వయంగా దానికని వెలుగుతుందన్నమాట అక్కడ. మీరు వెతకాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ మూర్ఖత్వం పోయిందో, ఈ శారదత్వం పోయిందో మనకి అక్కడ కేవలం ప్రజ్ఞ ఉంటుంది. అది మహా ఇంకా ప్రజ్ఞ.
అందుకే ఈ మూఢత్వం ఎప్పుడైతే అంతమైపోతుందో అక్కడ ప్రజ్ఞ ఉంటుందన్నమాట. మూర్ఖంగా ఉండి నేను వివేకవంతుడిని అవ్వాలి అనే తలపు కూడా ఆ మూర్ఖత్వం నుంచి బయటపడలేడు వాడు. అది కూడా అక్కర్లేదు. నేరుగా ఏదైతే లభిస్తుందో దాన్ని చూడటం అన్నమాట. సంపూర్ణంగా ఆ లోతుగా అగాఢంగా వెళ్ళినప్పుడు ఆ మూర్ఖత్వపు పొరలన్నిట్లోకి మీరు వెళ్ళిపోతున్నారు. ఒక్కొక్కటి తెలుస్తుంది. ఏది ఎక్కడుందో మీకు తెలుస్తుంది. ఆ పొరలన్నిట్లోకి మీరు వెళ్ళినప్పుడు ఈ మూఢత్వం లేకుండా పోయినప్పుడు అక్కడ పూర్తిగా చూసారా ఇంకక్కడ ప్రజ్ఞ ఉంది. ఇంకిప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఆ మనసు అజ్ఞేయం వైపు ప్రేరేపిస్తూ ఇంతకంటే ఏదైనా ఉన్నదేమో అంటే తెలిసిన దానికంటే ఇంకా గొప్పది ఏదైనా ఉన్నదేమో